Hello and welcome to the daily current affairs analysis from Hindu paper. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఈక్విటీ కన్సర్న్స్ ఇన్ బ్యానింగ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్. ఈ టాపిక్ వచ్చి మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ముఖ్యంగా పేపర్ 4 సెక్షన్ 2 యూనిట్ 5కి, అలాగే పేపర్ 5 సెక్షన్ 1 యూనిట్ 4కి, ఈ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి క్లైమేట్ చేంజ్. కోర్స్ మీ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా మీకు రెడీమేడ్ ఆన్సర్స్, రెడీమేడ్ బుక్స్ అవైలబుల్ ఉన్నప్పుడు కూడా మీరు అప్డేటెడ్గా లేకపోతే, అంటే న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి ఈ రీసెంట్ ట్రెండ్స్ ఏంటి ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించి అనేటువంటి దాన్ని మీరు అప్డేట్ చేసుకోకపోతే, మీరు మీ ఆన్సర్కి యాడ్ చేసుకోకపోతే అది మీకు గుడ్ మార్క్స్ని మీరు ఫెచ్ చేయలేరు. కాబట్టి మీరు ఎంత తరోగా దాని బేసిక్స్కి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించిన బేసిక్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా దాన్ని అప్డేట్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి నోట్స్కు యాడ్ చేసుకొని దాన్ని ఎప్పుడు అప్డేట్ చేసుకున్నట్టయితేనే మనం ఆన్సర్ని క్వశ్చన్ ఏ రకంగా అడిగినప్పుడు కూడా ఎన్ని రకాలుగా అడగవచ్చు. డైరెక్ట్ అడిగేటువంటి అవకాశం లేదు, ఛాన్స్ లేదు, ఆ రేషం ఎప్పుడో పోయింది. ఎన్ని రకాలుగా అడిగినప్పుడు కూడా ఏ పద్ధతిలో క్రిటికల్ అనాలిసిస్ అయినా, ఎగ్జామిన్ అయినా, డిస్కస్ అయినా, ఎలాంటి పద్ధతిలో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మనం ఆ టాపిక్కి సంబంధించి మనకు ఒక కాంప్రహెన్సివ్ ఐడియా ఉన్నప్పుడు దాన్ని మల్టిపుల్ యాంగిల్స్లో ఎక్స్పర్ట్ చెప్పినటువంటి డిఫరెంట్ యాంగిల్స్లో మనం అనలైజ్ చేసి మన ఒక పర్స్పెక్టివ్ దాని పైన ఏర్పరచుకున్నప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. లేదంటే కష్టం అవుతుంది గ్రూప్ 1లో ఆన్సర్ చేయడం ఇలాంటి టాపిక్స్కి. సరే, మనం లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్ వితౌట్ మచ్ డిలే. ఈక్విటీ కన్సర్న్ ఇన్ బ్యానింగ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్. అండ్ వాట్ ఈజ్ ఈక్విటీ అండ్ వాట్ ఈజ్ బ్యానింగ్ ఫాజిల్ ఫ్యూయల్ అనేటువంటిది మనం ఫస్ట్ చూసినట్టయితే, వినో వాట్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్? వినో ద పెట్రోల్, డీజిల్, కిరోసిన్, న్యాచురల్ గ్యాస్, ఆల్ దీస్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్ బికాస్ వీ గెట్ దెమ్ ఫ్రమ్ ఫాజిల్స్, కాబట్టి దాన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాం. అండ్ వాట్ ఈజ్ ఈక్విటీ? ఈక్విటీ అంటే ది రెస్పాన్సిబిలిటీ డిపెండ్ అపాన్ దేర్ ఎబిలిటీ అనేటువంటిది మనం ఈక్విటీ అని చెప్పొచ్చు. అందరు ఈక్వల్ కాకుండా డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేదాన్ని మనం ఈక్విటీ అని చెప్పొచ్చు. అండ్ వాట్ ఈజ్ దిస్ ఈక్విటీ ఇన్ బ్యానింగ్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్? వై దిస్ టాపిక్ ఈజ్ ఇన్ ద న్యూస్? మనకు ఓకే, వీ నో దట్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ ఫాజిల్ ఫ్యూయల్ వల్లనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసు. గ్రీన్ హౌస్ గాసెస్ రిలీజ్ అయ్యి దే ట్రాప్ ది సన్లైట్ అండ్ దే ఆర్ కాజింగ్ ది రైజ్ ఇన్ ది గ్లోబల్ టెంపరేచర్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లనే, అంటే బికాస్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లనే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, అంటే హీటింగ్ అప్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అనేటువంటి జరుగుతుంది. దానివల్ల అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, మనకు తెలుసు. అవి లైక్ రైజింగ్ సీ లెవెల్స్, స్ప్రెడింగ్ ఆఫ్ వెక్టర్ బార్న్ డిసీజెస్, లోయరింగ్ ఆఫ్ క్రాప్ ఈల్డ్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాప్ డిసీజెస్. ఇవన్నీ కూడా మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ తోటి జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ని ఆపేయాలని చెప్పేసి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఒక ముందు తీసుకొచ్చినాయి. బికాస్ నెట్ జీరో ఎమిషన్స్ని బై 2050కి ఏదైతే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయో వీటి ఎమిషన్స్ని నెట్ జీరో తీసుకురావాలనేటువంటిది ఒక గోల్ సెట్ చేసుకున్నాయి. నెట్ జీరో అంటే ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటి దాన్ని ఎంతైతే ఎమిట్ అవుతాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ ఎమిట్ అయితే ఆ 100 యూనిట్స్ని కూడా సీక్వెస్టర్ చేస్తే, అంటే కార్బన్ డైఆక్సైడ్ 100 యూనిట్స్ విడుదలైతే ఎఫారెస్టేషన్ తోటి ఆ 100 యూనిట్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆ కార్బన్ డైఆక్సైడ్ని, దట్ ఇట్ బికమ్స్ నెట్ జీరో. 2050 వరకు నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బ్యాన్ చేయాలనేటువంటి దాన్ని తీసుకొస్తున్నాయి. అలాగే మనం వీ హ్యావ్ సెట్ an ambitious goal of 1.5 degrees lowering of earth temperature by 2100కి మనం 1.5 degrees లోయర్ చేయాలి ఎర్త్ టెంపరేచర్ని. అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో మనం తీసుకున్నటువంటిది ఇది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో తీసుకున్నటువంటి ప్లెడ్జ్ ఏంటిది? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ నుంచి కంపేర్ చేస్తే టెంపరేచర్ రైజ్ అయితే ఏదైతుందో దాన్ని 1.5 degreesకే రిస్ట్రిక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువగా 1.5 degrees కంటే ఎక్కువగా టెంపరేచర్ పెరిగినిచ్చినట్టయితే అది దెన్ ఇట్ బికమ్స్ ఇర్రివర్సబుల్. ఏవైతే చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్ అన్నీ కూడా ఇర్రివర్సబుల్ అవుతాయి. 1.5 తర్వాత
ఒకవేళ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే పెరిగింది అనుకోండి, అది ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అప్పుడు జరిగే చేంజెస్ని మనం ఆపలేము. కాబట్టి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తోటి కంపేర్ చేసినట్టయితే ఓన్లీ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు మాత్రమే మనం టెంపరేచర్ రైజ్ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి వీ హ్యావ్ సెట్ ఎన్ అంబిషియస్ టార్గెట్ డ్యూరింగ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. అయితే అప్పటికే ఈ మధ్యలో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిడ్ టర్మ్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ వీ హ్యావ్ రీచ్డ్ దట్ 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం రీచ్ అయిపోయినాం. ఇంకా మనం కంటైన్ చేయగలిగింది ఓన్లీ 0.4 డిగ్రీ సెంటిగ్రేడే మిగిలింది. అంతకు మించి టెంపరేచర్ పెరిగితే ప్రాబ్లం అవుతుంది, ఇర్రివర్సిబుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికోసం ఏం చేయాలంటున్నారు? దీనికోసం చేయాల్సింది ఏంటంటే ద ఫేజింగ్ అవుట్. ఏమంటున్నారు అంటే ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పేసి గ్లాస్గో సమ్మిట్లో COP26 యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఈ COP20 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క సదస్సులు జరుగుతాయి. ఈ గ్లాస్గోలో జరిగినటువంటి COP26లో యుఎన్ఎఫ్సిసి COP26లో ద ఎలిమెంట్ ఆఫ్ ఫేజింగ్ అవుట్ ఫాజిల్ ఫ్యూయల్ ఎమర్జ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎట్ గ్లాస్గోలో మొట్టమొదటిసారిగా ఫేజ్ అవుట్ చేయాలి. ఏంటిది? ఫాజిల్ ఫ్యూయల్ అనేటువంటిది ఇంకా ఉండకూడదు, కంప్లీట్గా ఫాజిల్ ఫ్యూయల్ని వదిలేయాలని చెప్పేసి ఫస్ట్ టైము ఇది మనకి రావడం జరిగింది. ఎస్ రైట్. అలాగే దుబాయ్లో జరిగినటువంటి COP28లో కూడా ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇక్కడ ఫేజింగ్ అవుట్ అనేటువంటిది ఏమో డిస్కషన్ ఫస్ట్ టైం ఎక్కడ వచ్చిందంటే COP26 ఎక్కడ గ్లాస్గోలో జరిగిన COP26 మీట్లో ఫేజ్ అవుట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ వచ్చింది. అలాగే COP28 దుబాయ్లో జరిగినటువంటి మీట్లో ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఇక్కడ ఫేజ్ అవుట్ చేయాలని, ఇక్కడ ట్రాన్సిషన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి అదర్ రెన్యూవబుల్ క్లీనర్ ఎనర్జీ సోర్సెస్ వైపు ట్రాన్సిషన్ అవ్వాలని చెప్పేసి దుబాయ్లో వచ్చేసింది. అయితే ఈ ఫేజ్ అవుట్ చేయాలనేటువంటి విషయంలో మనం డెవలపింగ్ కంట్రీస్ ఎందుకు ఇవి కాంట్రాడిక్ట్ అవుతున్నాయి డెవలప్డ్ కంట్రీస్ తోటి అంటే వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాం, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీలు ఆల్రెడీ మనం అంతా అగ్రి అయినటువంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం అగ్రి అయినటువంటి ప్రిన్సిపల్ ఏంది క్లైమేట్ చేంజ్ యొక్క డిస్కషన్స్లో? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. దెన్ వచ్చినటువంటి రెజ్యూమ్ ఏంది? ఎన్డీసీ, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటిది? ఓకే, క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇట్ ఈస్ బిహైండ్ అవుట్, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్కి రెస్పాన్సిబుల్ ఏంటిది? గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇట్ ఈస్ ఆల్సో బిహైండ్ అవుట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎలా వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆటోమొబైల్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ వల్ల వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఫాజిల్ ఫ్యూయల్ వాడుతున్నాం కాబట్టి వస్తున్నాయి. కాబట్టి మనము క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయాల్సిందే. క్లైమేట్ చేంజ్ అనేటువంటిది అది నిజము, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి దాన్ని కంటైన్ చేయకుండా మనము సర్వైవ్ అవ్వలేము. కానీ అందరికీ ఒకే రెస్పాన్సిబిలిటీ ఉందా ఈ క్లైమేట్ చేంజ్లో? లేదా కొంతమందికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, కొంతమంది తక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా అని చెప్పేసి మనం ఎన్నో డెలిబరేషన్ చేసిన తర్వాత డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, క్యోటో ప్రోటోకాల్లో మనం అందరం ఒక కామన్ అగ్రిమెంట్కి వచ్చేసినాం. క్యోటో ప్రోటోకాల్ సందర్భంగా కానీ ప్యారిస్ అగ్రిమెంట్ సందర్భంగా కానీ మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాం. క్యోటో ప్రోటోకాల్ సంబంధించి మనం వచ్చినటువంటి ఏంటంటే ఓకే, వి ఆల్ టుగెదర్ స్టాప్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్ యూసేజ్ అండ్ వీ విల్ బ్రింగ్ డౌన్ ది గ్లోబల్ టెంపరేచర్ అనేటువంటిది వచ్చినాం. కానీ దీంట్లో అందరికీ ఒకే రెస్పాన్సిబిలిటీ లేదు. టార్గెట్ మాత్రం ఒకటే, అంబిషన్ ఒకటే, ఎయిమ్ ఒకటే. ఏంటిది అది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి, క్లైమేట్ చేంజ్ని ఆపాలి. బట్ ఇది గోల్. బట్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసరికి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? మరి ఎందుకు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే ఇక్కడ ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే జరుగుతుందో దానికి కారణమైనటువంటి దేశాలు ఇప్పుడు అన్నీ కావు. కొన్ని ఇండస్ట్రియలైజ్డ్ దేశాలు లైక్ యూకే, యుఎస్, కెనడా, ఆల్ యూరోపియన్ కంట్రీస్లో 17th సెంచరీలో వచ్చిన అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల దే యూజ్డ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫర్ దేర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి అప్పుడు we did not know, అసలు we don't know whether climate change takes place by these gases or what are the adverse effects of using these fossil fuels అనేది మనకు తెలియదు అప్పుడు.
కాబట్టి దే ఇండిస్క్రిమినేట్లీ యూజ్డ్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ ప్రొడ్యూస్డ్ దేర్ గూడ్స్ ఇన్ ఇండస్ట్రీస్. అవి ఎక్కువ మొత్తంలో ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడారు కాబట్టి హిస్టారిక్ ఎమిషన్స్ ఎవరు చేసిర్రు అంటే డెవలప్డ్ కంట్రీస్ చేసినాయి. నెక్స్ట్ పర్ కాపిటా ఎమిషన్స్ ఎక్కడున్నాయి ఎక్కువ అంటే డెవలప్డ్ కంట్రీస్. ఎమిషన్ పర్ పర్సన్, పర్ కాపిటా ఎమిషన్స్ అంటే ఒక పర్సన్ ఎంత కన్జ్యూమ్ చేస్తుండే ఎనర్జీ అనే దాన్ని బట్టి పర్ కాపిటా ఎమిషన్ ఉంటుంది. మనకంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా ఎక్కువ మొత్తంలో పర్ కాపిటా ఎమిషన్స్ ఉంటాయి, ఎమిషన్స్ పర్ పర్సన్. నెక్స్ట్ ది ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ రీసోర్సెస్. డెవలప్డ్ కంట్రీస్ దగ్గర ఫినాన్షియల్ అండ్ టెక్నాలజికల్ రీసోర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మన రెస్పాన్సిబిలిటీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి భారత్తో సహా మిగతా డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ సందర్భంగా వచ్చింది ఏంటంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే ఏ కంట్రీ కూడా ఏ కంట్రీని ఫోర్స్ చేయడం లేదు. నో కంట్రీ ఈజ్ ఫోర్సింగ్ అదర్ కంట్రీ టు అడాప్ట్ this kind of climate mitigation measures or that kind of climate mitigation measures, and you reduce the fossil fuel extraction from for your country, and you reduce by fossil fuel extraction by 2030 or 2050 like that. ఎవరు కూడా ఎవరిని ఫోర్స్ చేయడానికి లేదు. The nation itself declares its goals with respect to the climate change, with respect to the phasing out of fossil fuel extraction అనేటువంటిది ఆ కంట్రీ ఇట్ సెల్ఫ్ డిసైడ్ చేసుకుంటుంది, అదే కంట్రీ డిసైడ్ చేసుకుంటుంది. దీన్ని మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్కి సిబిడిఆర్కి ఇది ఫేజింగ్ అవుట్ అనేటువంటిది ఇది కరెక్ట్గా లేదు, ఇది కాంట్రాడిక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియా ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే నాట్ ఫేజింగ్ అవుట్, ఫేజింగ్ డౌన్. అంటే మీ ఈవెన్చువల్లీ ఫేజ్ డౌన్ చేస్తాము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని, కానీ ఫేజ్ అవుట్ కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయము, ఈవెన్చువల్లీ ఫేజ్ డౌన్ చేస్తాము, వాటి యొక్క యూసేజ్ తక్కువ చేస్తాం అనేటువంటిది తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇండియా ముందుకు తీసుకొచ్చింది ఫేజింగ్ అవుట్ కాదు, ఫేజింగ్ డౌన్. మిగతా డెవలపింగ్ కంట్రీస్ని తీసుకొని తన వాదన ముందు తీసుకొచ్చుకొని దీని ఆర్గ్యుమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఒక దేశంలో ఏవైతే ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ ఎనీ అదర్ ఇండస్ట్రీస్ కానీ ఎనీ అదర్ ఎకనామిక్ యాక్టివిటీ కానీ అది తీసుకున్నప్పుడు ఇంకో పక్క దేశం మీద, ఎందుకంటే బికాస్ ది న్యాచురల్ రీసోర్సెస్కి జియోగ్రఫికల్ బౌండరీ ఏముండదు. నెక్స్ట్ అలాగే పొల్యూషన్కి, క్లైమేట్ చేంజ్కి జియోగ్రఫికల్ బౌండరీ ఏముండదు. కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఒక దేశంలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ వల్ల రిలీజ్ అయ్యేటువంటి ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయో లేదా అదర్ పొల్యూటెంట్స్ పక్క దేశం మీద కూడా ఎఫెక్ట్ చూసింది. కాబట్టి అదే ఎవ్రీ కంట్రీ హ్యాస్ రైట్ టు యూజ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ రీసోర్సెస్. ఆ న్యాచురల్ రీసోర్సెస్ని యూజ్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ లీగల్ సిస్టమ్ అలౌ చేస్తుంది. దాని విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ దస్ కంట్రీ ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ విత్ ఎ కేవియట్, ఆ రీసోర్సెస్ యూజ్ చేస్తున్నప్పుడు పక్క దేశంకి ఇబ్బంది అవ్వదు, పక్క వేరే జాగ్రఫీ ఇదే జాగ్రఫికల్ లొకేషన్లో పక్క దేశానికి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక కేసులో అర్జెంటీనా ఉరుగ్వే మధ్యలో వచ్చినటువంటి కేసులో పల్ప్ మిల్ కేసులో ఉరుగ్వే పల్ప్ మిల్స్ని రివర్ పక్కన చేస్తున్నప్పుడు అది అర్జెంటీనా మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ ట్రాన్స్బౌండరీ రివర్ పక్కన చేస్తున్నప్పుడు అర్జెంటీనా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ పల్ప్ మిల్ కేసులో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పింది. ఓకే, ఇది అంతా బాగానే ఉంది. కానీ ఫేస్ డౌన్ చేస్తే ఇండియా లాంటి కంట్రీస్కి వచ్చే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు యుఎస్, యూకే, నెక్స్ట్ అమెరికా లాంటి ఫ్రాన్స్ లాంటి దేశాలకి ఇబ్బంది లేదు ఫేజ్ అవుట్ చేసినా ఫేజ్ డౌన్ చేసినా, బికాస్ దే హ్యావ్ డైవర్సిఫైడ్ రీసోర్సెస్ ఉన్నాయి వాటికి విత్ రెస్పెక్ట్ టు దీస్ ఫ్యూయల్స్. వాటికి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కూడా ఉన్నాయి, లైక్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఉన్నాయి, అదర్ సోర్సెస్ కూడా దే హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ద ఎనారమస్ ప్రోగ్రెస్. కాబట్టి వాటికి ప్రాబ్లం లేదు. ఎటొచ్చి ప్రాబ్లం ఎక్కడుంది? ఫేజ్ అవుట్ చేసినా లేదా ఫేజ్ డౌన్ చేసినా ది ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ కాంగో, అజర్బైజాన్, ఇరాక్, ఇవన్నీ నైజీరియా, ఇవన్నీ కూడా లార్జ్లీ దే ఆర్ డిపెండెంట్ అపాన్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. వాటి ఎకానమీ అంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్ మీదనే డిపెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వస్తే ఇండియాలో 3.6 మిలియన్ పీపుల్ 159 డిస్ట్రిక్ట్స్లో దే ఆర్ రూటెడ్ ఇన్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ తీసుకోండి, లేదా మన సింగరేణి, తెలంగాణలో సింగరేణి తీసుకోండి. వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన ఎకానమీస్ మొత్తం కూడా కొన్ని రాష్ట్రాల ఎకానమీస్ లైక్ జార్ఖండ్లో
ఉన్నటువంటి కోల్ మైన్స్ కానీ లేదా సింగరేణి తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి మైన్స్ పైన కానీ చాలా ఎక్కువ మొత్తంలో ఎంప్లాయీస్ డిపెండెంట్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ దాని మీద డిపెండెంట్ అయినాయి. కాబట్టి ఈ కోల్ ఎకానమీ మనం ఆల్ ఆఫ్ సడన్ మనము ఫేజ్ అవుట్ చేస్తే మన దేశం సర్వైవ్ కాదు. కాబట్టి అగ్రీడ్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్ అయినటువంటి సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, ఎన్డీసీ ఆల్రెడీ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ వీ హ్యావ్ మేడ్ ఎ ప్లెడ్జ్, మనం నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ని ఇంక్రీజ్ చేస్తామని. అదేవిధంగా నెట్ జీరో ఎమిషన్స్ 2070 వరకు మనం అచీవ్ చేస్తామని ఆల్రెడీ మనం ప్లెడ్జ్ చేసినాం. కాబట్టి ఇట్ ఈస్ అన్ఫెయిర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్. మన మీద ఇన్సిస్ట్ చేయడం, డెవలపింగ్ కంట్రీస్ మీద ఫేజ్ అవుట్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ఫెయిర్. అవి ఇంకో రకంగా కూడా ఎన్జిఓస్ ద్వారా ఈ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటిది జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్ కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా కూడా తీసుకొని వస్తున్నాయి. అవి అట్లా తీసుకొని రావడం అనేటువంటిది మంచిది కాదు. ఈవెన్చువల్లీ మనం కూడా క్లైమేట్ చేంజ్కి రెడ్యూస్ చేయడానికి వీఆర్ ఆల్సో కమిటెడ్. కానీ వీ హ్యావ్ ది ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్కి అనుగుణంగానే మనం యాక్ట్ చేస్తున్నాం. ఎన్డీసీస్ ఉన్నాయి కాబట్టి ఇది డెవలప్డ్ కంట్రీస్ యొక్క మళ్ళీ ఆన్ ది వన్ వే ఈ ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలు మనల్ని ఫేజ్ అవుట్ చేయమంటూనే వాటి యొక్క కోల్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. ఇది హిపోక్రసీ. ఒక విషయం మనం తక్కువ చేయమంటున్నాయి, అవి కోల్ ప్రొడక్షన్ కూడా ఏమాత్రం ఆపకుండా ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హిపోక్రసీ. కాబట్టి మన డెవలపింగ్ కంట్రీస్ తోటి అన్నిటి కలిసి ఇంటర్నేషనల్ ఏదైతే సదస్సులు ఉంటాయో, కాప్ సమావేశాలు ఉంటాయో వాటిలో ఇండియా స్ట్రాంగ్గా తన వాదన వినిపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆథర్ అభిప్రాయపడుతున్నాడు. ఇక్కడ మీకు దీని రిలేటెడ్ మీరు నెట్ జీరో టార్గెట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంది, యుఎన్ఎఫ్సిసి మిడ్ టర్మ్ రిపోర్టు 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఆల్రెడీ పెరిగిందని చెప్పింది, ప్యారిస్ అగ్రిమెంటు చేసుకున్నటువంటి గోలు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్లెడ్జ్ చేసినటువంటి 2050 నెట్ జీరో కోసం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ కోసం యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈ అనాలిసిస్ అనేటువంటిది మెయిన్స్ కోసం యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.